పరలోకమందున్నటువంటి తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము. గడిచిన ప్రభుదినం నుండి ప్రభుదినం వరకు ఈ కృపలో కాపాడి ఆయుష్కాలాన్ని ఇచ్చి ఈ దినమందు నీ పాద సన్నిధిలో మమ్మల్ని చేర్చి నేను స్థుతించడానికి, నీ మాటలు వినడానికి మీరు చూపించిన గొప్ప కృపను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము. కుమార్తె మంచి మాటలు తండ్రి వివరించి చక్కగా తెలియపరిచింది. జ్ఞాపకం చేసుకోండి. మా ముందు ఉన్నటువంటి సమయంలో మరికొన్ని మాటలను మేము వినబోతుండగా విని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా జీవించడం కృప చూపించమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక భక్తిహీనుల కొరకు కారణం ఏమిటి? భక్తిహీనుల కొరకు కారణం ఏమిటి విషయాన్ని మనం ఆలోచించాలి. సమాజంలో ఉన్నటువంటి వారికి భక్తి అంటే ఏమిటో తెలియలేదు. లోకంలో ఉన్న వారంతా ఏదో ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి మొక్కుబడులు చెల్లించుకోవడం భక్తి అనుకుంటున్నారు. వినండి, లోకంలో ఉన్నటువంటి వారు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి మొక్కుబడులు చెల్లించుకుంటారు. భక్తి అంటారు. కొంతమంది 40 దినాలు పెట్టుకొని రంగు వస్త్రాలు ధరించుకొని ఆ 40 రోజులు చేసేది భక్తి అనుకుంటున్నారు. ఇక క్రైస్తవులైతే ఆదివారం ఆరాధనకు వచ్చి ఆరాధనలో పాల్గొన్న తర్వాత దైవజనులు చెప్పేటటువంటి మెసేజ్ విని వారికి తోచిన కానుకేసుకొని ఆశీర్వాద ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవటం చూస్తాం. దాన్ని భక్తి అనుకుంటున్నారు. అసలు భక్తి అంటే ఏంటి? బైబిల్లో చెప్పిన నిర్వచనం. భక్తి అంటే ఏమిటి తెలుసుకోవాలి. క్రైస్తవులుగా చాలా సంగతులు తెలుసుకోవాలి. భక్తి అంటే ఏంటో అర్థం కావట్లేదు. చెప్పాను కదా, లోకంలో ఉన్నవారు దూర ప్రాంతానికి వెళ్ళిపోయి ఏదో ఒక చోటుకి వారు మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. 40 దినాలు రంగు వస్త్రాలు ధరించుకొని ఆ 40 దినాలు చేసేది భక్తి అనుకుంటారు. క్రైస్తవులైతే ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాము, మేము చేసేది భక్తి అనుకుంటున్నారు. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తికి నిర్వచనము బైబిల్లో నుంచి మనం ఆలోచన చేస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, బాగా వినాలి. భక్తికి నిర్వచనం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ నుంచి దిక్కులేని పిల్లలను, బాగా గుర్తుపెట్టుకోండి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే అని చెప్పి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే భక్తి. 2 విషయాలు చెప్పాడు. భక్తికి నిర్వచనము 2 విషయాలు చెప్పాడు. ఏంటి 2 విషయాలు చెప్పాడు అక్కడ? భక్తి అంటే ఏంటి చెప్తున్నాడు. ఏం చెప్పాడమ్మా? 1 విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను విధవరాండ్రు ఏం చేయాలి? మనం పరామర్శించాలి. 1. 2వది ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా కాపాడుకోవాలి. 2 విషయాలు చెప్పాడు కదా. విధవరాండ్రను దిక్కులేని పిల్లల్ని మీరు పరామర్శించాలి.
పరామర్శించాలి అంటే ఇంటికి పోయి పలకరించి రావడం అంతవరకేనా పరామర్శించడం అంటే? ఇక్కడ విధవరాండ్రును అన్నాడు, దిక్కులేని పిల్లను అన్నాడు. అంటే పేదవాడిగా మనం ఆలోచించవచ్చు. విధవరాలు అంటే బైబిల్ ప్రకారంగా భర్త చనిపోయిన ప్రతి ఒక్కరిని విధవరాలు అనలేదు. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుళ్ళు ఉన్నటువంటి ఆ స్త్రీకి 60 సంవత్సరాలు నిండి వృద్ధ దశలోకి వచ్చిన తర్వాత ఆమె విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీని మాత్రమే విధవరాలు అన్నాడు బైబిల్ ప్రకారం. ఈరోజు ఎంతోమంది పేదలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు. వారిని మనం ఏం చేయాలంటే వారి అవసరతలను మనము గుర్తిరగాలి. సంఘంలో ఉన్నటువంటి పేదలు కానీ విధవరాళ్ళు కానీ ఉన్నప్పుడు, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పరామర్శించడం అంటే వారి అవసరతలు మనం తీర్చేవారిగా ఉండాలి. వారికి సహాయం చేసే మనసు మనకు రావాలి. వాళ్ళు ఏమైపోతే మనకెందుకులే, మనకు సంబంధం లేదు అన్నట్టు క్రైస్తవులు ఉండకూడదు. అసలు క్రైస్తవులు అంటే, భక్తి అంటే, దేవుడి మీద ప్రేమ ఉన్నోళ్ళంటే చేసే పనులే అవి. ఏం చేయాలి? మనం పరామర్శించాలి. వారి అవసరతలు మనం ఏం చేయాలి? తీర్చాలి. మనం ఉన్నంతలో, మనకు తోచినంతలో మన అవసరాలు తీర్చేవారిగా ఉండాలి. అది పేదలను విధవరాలను సన్మానించేటటువంటి విధానం. అది నెక్స్ట్ ఏమన్నాడు? ఇహలోక మాలిన్యం అన్నాడు. ఏముంది ఈ లోకంలో? ఏముంది ఈ లోకంలో అంటే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము, ఈ 3 ఉన్నాయి. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేత్రాశ అన్నాడు, కళ్ళతో చూసే ప్రతిదీ కావాలనుకోవటం దురాశ. శరీరాశ అన్నాడు, శరీరానికి కావాల్సినవన్నీ అనుభవించాలనుకోవటం అది శరీరాశ. నాకంటే ఎవడో గొప్ప కాదనుకుంటావు చూసావు, అది జీవకుడము. ఇవి లోకంలో ఉన్నవి. ఇవి లోక మాలిన్యమును అంటకుండా కాపాడుకోవాలి. ఈ 3 విషయాలు మనలో లేవు అనుకోండి, ఈ 3 విషయాలకి శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబానికి మనం దూరంగా ఉండాలి. అప్పుడు నిజమైన భక్తిపరులు ఇలాంటి వారు. భక్తికి నిర్వచనం ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం కాదు. భక్తి అంటే ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం కాదు. వచ్చిన నీవు నేర్చుకున్న మాటలు నీ జీవితంలో ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఆలోచించుకోవాలి. భక్తి అంటే దేవుడు చెబుతున్నటువంటి నిర్వచనం. అది దేవుడు చెబుతున్న నిర్వచనం. పేదలను కనికరించండి, విధవరాలను దయ చూపించండి, మీరు వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని పరామర్శించండి, వారి అవసరతలను తీర్చండి, వారికి కావలసినవి ఉంటే మీకు తోచినంత మీలో మీకు ఉన్నంతలో కొంత వారికి సహాయం చేయటం, అది భక్తి. అది ప్రేమతో వస్తుంది. అది కదా, దేవుడి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ ఉంటే నిజంగా మనం ఆ ప్రేమతో ఏమైనా పెట్టాలి అనుకుంటాం. 10 మందికి తెలిసేటట్టు చేయాలనుకుంటాం కాదు, కానీ వారికి ఇవ్వాలి అనుకుంటాం. వారి అవసరత మనం తీర్చాలి అనుకుంటాం. వారి ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరు ఇబ్బందులో ఉంది? ఎవరని చదువుతున్నాం మనం ఇప్పుడు? దిక్కు లేదు వాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి ఎవరు దిక్కు? మరి దేవుడి దిక్కు. ఆ దేవుడి దగ్గరికి వచ్చింది ఎవరు? మనం వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చిన మనము ఆ దిక్కులేని పిల్లలకి సేవ చేయాలని ప్రేమను నేర్చుకున్నాం మనం. అది క్రీస్తు దగ్గర. ఎందుకంటే క్రైస్తవులమైతే సంఘంలో క్రీస్తు మాట వినబడతా ఉంటే నేర్చుకున్న క్రీస్తు ప్రేమని ఇతరులకు పంచాలి మనం. అంత మాత్రమే కాదు, కానీ మనలోకి చెడు కార్యక్రమాలు రానియకూడదు. ఈ లోకపు మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు. ఏముందనుకున్నామండి ఈ లోకంలో? శరీరం ఉంది, శరీరాశ ఉంది. నీకు శరీరం ఉంది, ఆశ ఉండాలి. అది ఎంతవరకు అంతవరకే. ఇది దురాశగా మారిపోకూడదు. శరీరానికి కావలసినవన్నీ కావాలి, దేవుణ్ణి దూరం పెట్టేసి ఏమండి బంగారం కోసం, ధనం కోసం, ఆస్తుల కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, ఇల్లుల కోసం, బంగారం కోసం, వెండి కోసం కాదు ఈ శరీరం కష్టపడాల్సింది. మనకు రోమపత్రిక 12వ అధ్యాయము
1వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు చదవగలిగితే ప్రియ దేవుని పిల్లలు అద్భుతమైన మాట అక్కడ కనపడుతుంది. చదువుదాం ఒకసారి, మరలా అక్కడికి వచ్చేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం త్వరగా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఇగో మన శరీరములను దేవునికి సమర్పించాలి. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను, బతిమాలుకొనుచున్నాను అన్నాడండి పౌలు గారు. ఈ శరీరాలు ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. అంతేగాని ఈ శరీరాలు లోకానికి సమర్పించుకోకూడదు. లోకంలో అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఇది కూడా పెట్టుకోవాలి, దీనికోసం ఈ శరీరాన్ని ఖర్చు చేయాలి అనే ఆలోచన శరీరాశ క్రైస్తవులలో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. శరీరాన్ని దేవునికి తప్ప మిగతా నువ్వు తినడానికి, నీ ఖర్చులకి, నీ అవసరతలకి ఈ శరీరాన్ని ఉపయోగించవచ్చు, సంపాదించుకోవచ్చు. కానీ ఈ ధనమే, ఈ ఆస్తే, ఈ స్థలాలు, ఈ పొలాలు, ఈ బంగారం ఇదే నువ్వు శాశ్వతం అనుకొని ఈ శరీరాన్ని శరీర ఆశకంగా ఉపయోగించగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, అది లోక సంబంధమైనది. అది నువ్వు అది చేస్తూ నేను క్రీస్తులో ఉన్నాను, ప్రార్థనకు వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కానుకలు వేసేస్తున్నాను ఉండే అది భక్తి కాదు. భక్తి కాదది. భక్తిహీనులు అవ్వటానికి కారణం ఏంటో మీకు చెప్తున్నాను నేను. భక్తిహీనులు ఎందుకు అవుతున్నారు? వాళ్ళు భక్తిహీనులుగా ఎందుకు మారిపోతున్నారు? క్రైస్తవ్యం, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఎందుకు భక్తిహీనులుగా మారిపోతున్నారు అనే దాని గురించి మీకు చెప్తున్నాను. శరీరాశ, నేత్రాశ, ఇవి ఏది చూడాలో అదే చూడాలి. అంతేనా? ఈ నేత్రంతో ఏది చూడాలి, ఈ నేత్రంతో ఏది చూసి చేయాలి, అది మాత్రమే చూడాలి. చూసిందల్లా నాకు కావాలి, చూసిందల్లా నేను అనుభవించాలి, చూసిందల్లా నాకు దక్కించుకోవాలనేది అది దేవునికి సంబంధించింది కాదది. అది నేత్రాశ. కళ్ళతో నువ్వు బైబిల్ చూడాలి, కళ్ళతో నువ్వు బైబిల్ చదవాలి, కళ్ళతో ఒక మంచి విషయాలను, మంచి దృశ్యాలను చూడాలి. అది దేవునికి, మనిషికి ఉపయోగపడేదిగా ఉండేటట్టుగా ఆ నేత్రాలతో చూడాలి తప్ప ప్రతిదీ కావాలనుకోవడం అది దురాశ. బంగారం చూస్తావు, ఏం చేస్తావు నువ్వు? ఇంతవరకే. అది ఏ కాడికి దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలనుకోకూడదు. కష్టపడి నువ్వు సంపాదించుకొని ఆ వస్తువుని బిడ్డలకు నీకు వాడు ఒక పద్ధతి. అంతేగాని నీకు లేకుండా కూడా నువ్వు దురాశ కలిగి అక్రమంగా నువ్వు బంగారాన్ని, ఆస్తుల్ని ఎంతమంది సంపాదించుకోవట్లేదు? ఇలా మీరు ఆలోచించేయండి. సమాజంలో నేను నిన్న పేపర్ చదువుతూ ఉంటే 4 సంవత్సరాలకి 45% ఆమె ఆస్తి పెరిగిందంట. 4 సంవత్సరాలకే కొన్ని కోట్లు రూపాయలు. ఎలా వచ్చింది? ఎలా సంపాదించగలుగుతాం? 4 సంవత్సరాలకి 45% అధికం అన్నమాట. ఆమెకున్న దాంట్లో అధికంగా సంపాదించింది. అంటే 45%, 45% ఎక్కువ సంపాదించిందంట. ఎలా సంపాదించగలుగుతారని? ఆమెకు రాజకీయంలో ఆమెకు వచ్చేటటువంటి కమిషన్స్, ఆమెకు వచ్చేటటువంటి జీతం మనం ఆలోచించుకుంటే 1% కూడా రాదు. అలాంటి 45% సంపాదించిందంటే అక్రమంగా సంపాదించారు. చూసింది కొంతమంది ల్యాండ్ మాఫియా అంటారు. కొంతమంది పొలాలు కానీ, స్థలాలు కానీ, ఇల్లులు కానీ ఏదైనా చూడగానే దాన్ని సంపాదించుకోవాలి, ఏదో ఒక రకంగా ఆక్రమించుకోవాలనుకుంటారు. నేత్రాశ ఉండకూడదు. జీవకుడంబము తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు వారిలా నాకంటే ఎవరు గొప్పని కాలు ఎగరేయకూడదు. నువ్వు తగ్గాలి, నువ్వు తగ్గింపబడాలి. నీవు దేవుని ఎదుట దేవునిలో ఉండి నువ్వు తగ్గింపబడితే నేను దేవుడు హెచ్చింపజేస్తాడే తప్ప నేనే గొప్ప, నాకంటే ఎవరు గొప్ప కాదు అని చెప్పేసి నీలో ఆ ప్రౌడ్నెస్ ఉందనుకోండి, అది దేవునిది కాదది. అది నువ్వు భక్తిహీనులు అవడానికి ఒక కారణం. భక్తి అంటే ఇదిగో నీలో ఈ 3 ఉండకూడదు. శరీరాశ ఉండకూడదు, నేత్రాశ ఉండకూడదు, జీవ కుటుంబం అనేది ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లల, ఇంకా భక్తి అంటే ఎంతోమంది పేదలు ఉన్నారు, ఎంతోమంది విధవరాలు ఉన్నారు, దిక్కులేని పిల్లలు ఉన్నారు. వారిని పరామర్శించు, వారికి నీ సహాయం చేయి.
ఎంతోమంది బేదలు అంటే లేని వాళ్ళ గురించి కాదు, వాక్యం తెలియనటువంటి వాళ్ళని బేదలు అన్నాడు బైబిల్లో. బైబిల్ ఇచ్చే నిర్వచనం మనం ఆలోచించాలి. బేదలు ప్రపంచాన్ని ప్రజలు మనం అడిగామనుకోండి, బేదలంటే ఎవరండి అంటే తల్లిదండ్రులు లేక రోడ్లు వెంబడి అడుక్కునే వాళ్ళండి బేదలు అంటారు వాళ్ళు. అది ఒక రోజు అన్నం లేకపోతే రెండో రోజు అన్నం దొరుకుతుంది. అసలు అన్నం దొరకకపోయినా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. వాళ్ళ గురించి బేదవాడనే దేవుడు. వాక్యము లేని వాడిని దేవుడు ఏమన్నాడు? బేదవాడు అన్నాడు. ఆ బేదవానికి మనం ఏం చేయాలి? వాక్యము చెప్పాలి, లేదా వాక్యము చెప్పించాలి. దానికి వచ్చే ఖర్చు ఏంటి? నీ ధనం రావాలంటే నీ శరీరాన్ని కష్టపెట్టాలి. దాంతో వచ్చే రూపాయితో దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని పని జరిగించాలి. నువ్వప్పుడు పేదలను కనికరించిన వారు అవుతావు, దీనులను కనికరించిన వారు అవుతావు. ఏమండి, ఆలోచించేయండి ప్రియమైన దేవుని పిల్లల. భక్తికి దేవుడిచ్చే నిర్వచనము అది. ఆలోచించండి. జీవకుడము అనేది దేవుని పిల్లల్లో ఎక్కువ కనపడుతుంది ఈరోజు. దేవుని పిల్లలకి అది ఉండకూడదు, తగ్గించుకోవాలి. మనం ఎంత మనకు ఆస్తి ఉన్నా, ఎంత బంగారం ఉన్నా చాలా తగ్గించుకొని కూర్చోవాలి ప్రియమైన దేవుని పిల్లలు. అంతే తప్ప జీవకుడము వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మేము వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయేటప్పుడు కానీ, దైవజనులు వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు కానీ, కొంతమంది ధనవంతులు కూడా అండి చక్కగా కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. వినయముతో, విధేయతతో. వాడు ఉంది గర్వం, అతను చెబుతుంటే నేను ఎందుకు వినాలి అనుకోడు. అతను కుర్చీలో కూర్చుంటే నేను ఎందుకు కింద కూర్చోవాలనుకోడు. దేవుని పిల్లలకు అలాంటి మనసు ఉండదండి. అందుకని యేసుక్రీస్తు వారు ప్రతిదీ కూడా ఒక మాదిరి అన్నీ నేర్పేసి వెళ్ళిపోయాడండి. ఆ రోజు శిష్యులు పాదాలు కడిగాడు కదండి. తన దగ్గర ఉన్న తువాలు పెట్టి కడిగేసి తువాలు పెట్టి తుడుస్తున్నాడంటే ఎంత తగ్గించుకొని ఉన్నాడు దేవుడు. అలా మనం కూడా తగ్గింపు కలిగి భూమి మీద బ్రతకాలి అని నేర్పడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు భూమి మీద చేశాడండి. ప్రతి ఒక్కరిని కూడా ఉరికొలిపి వెళ్ళిపోయాడు మహారాజు యేసుక్రీస్తు వారు. అంతేగాని మనకు ఆ జీవకుడం ఉండకూడదు. నేనేంటి ఒక సేవకుని, లేదా నేనేంటి ఒక ధనవంతుణ్ణి, నేనేంటి నాకు చాలా ఆస్తుంది, ఏంటి నన్ను ఇలా అనేది మనకు అది ఆ గర్వం రావద్దు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, ఓకేనా? దేవుని పిల్లలు ఈరోజు ఎందుకు భక్తిహీనులు అవుతున్నారు? వాట్ ఈజ్ కారణం ఏంటి? దేవుని పిల్లలు భక్తిహీనులు అవ్వడానికి కారణం ఏంటో చెప్తున్నాను. భక్తి అంటే ఏంటో చెప్పాను మీకు, భక్తికి నిర్వచనం మీకు చెప్పాను నేను, ఓకేనా? ప్రజలు చేస్తున్నది, ప్రజలు అనుకుంటుంది భక్తి కాదు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు చేస్తున్నది, ప్రజలలో అందరూ ఉన్నారు కదా, అందరూ చేస్తున్నది భక్తి కాదు. భక్తికి నిర్వచనం. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. ఇదే భక్తి, బైబిల్ ఇచ్చే నిర్వచనం. ఎంతకంటే మిగతాది ఏది కూడా భక్తి కాదు. ప్రజలు చేస్తున్నది అది భక్తి కాదు, తెలియక చేస్తుంది. ఇందాక కనుక తెలియక చేసే ఆరాధన విన్నారు కదా, నిజమైన దైవారాధన పక్కన పెట్టి మిగతా ఆరాధన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇదిగో ఈ ఆరాధన కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు మనం విన్నాం. భక్తి కూడా చాలామంది చెప్పారు కదా, 40 రోజులు ఆచరిస్తారు, అది భక్తి కాదు. చాలా దూరం వెళ్ళిపోతుంటారు. నేనైతే మొక్కుబడి నేను గుండు కొట్టించుకోవడానికి ఎక్కడికో తిరుపతికి వెళ్ళిపోయాను నేను. అది భక్తి అనుకున్నాను నేను, నాకు తెలియదు. చాలా దూర ప్రాంతంలో వెళ్ళిపోయి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా రీసెంట్గా ఇలా దగ్గర పట్టుకున్న మట్టపల్లి కానీ, పెనగంచిపూలు కానీ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు వాహనాల మీద. ఏం చేస్తున్నారంటే భక్తి. కానీ దేవుడు చెప్పే భక్తి అది కాదు. భక్తి అంటే ఇప్పుడు చదివా ఏంటి? చదవండి ఒకసారి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను నువ్వు పరామర్శించాలి, అది భక్తి. రెండోది శరీరాశ, నేత్రాశ, జీవకుడమము మనలోనికి రానియకుండా ఉండాలి, అది భక్తి. అయితే భక్తిహీనులు ఎందుకు అవుతున్నారు? భక్తిహీనులు అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు భక్తిలో ఉండలేకపోతున్నారు? ఎందుకు భక్తిని కాపాడుకోలేకపోతున్నారు? ఎందుకు భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు అనేది బైబిల్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని పిల్లలారా, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మంచి మాట రాయబడిన చూడండి ఒకసారి. తీతుకు రాసిన మొదటి పత్రిక 2వ వచనం. తీతు పత్రిక క్షమించండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తీతు పత్రిక కదా, దేవుడు గట్టి చదవాలి. దేవుడు వేర్పరుచుకొనిన వారి విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు, చూసారా? భక్తికి ఆధారం చెప్తున్నాడు చూడండి. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును. చాలు. భక్తికి ఆధారం ఏంటి?
భక్తికి ఆధారడే సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఉండాలి దేవుని పిల్లలకి. అమ్మా, సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఈరోజు మరలా ఏం చెప్తారు? ఇది నిజం, అబద్ధం ఆడకపోవటం కదా. సత్యం అంటే ఏంటి? మీరు ఎవరిని అడగండి, మిమ్మల్ని అడిగిన మీరు చెప్తారు. సత్యం అంటే ఏంటంటే నిజం చెప్పడం అయ్యగారు అంటారు, అబద్ధం ఆడకపోవడం అంటారు కదా. బైబిల్ ఇచ్చే నిర్వచనం వేరు, అవునా కదా. బైబిల్ చెప్పే సమాధానం వేరు, మనం చెప్పే సమాధానం వేరు. సత్యము అనగా ఇప్పుడు బైబిల్ ప్రకారంగానే చెప్పాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం. ఇప్పుడు వాక్యం విషయంలో ఏముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. భక్తిలో నిలబడటానికి భక్తికి ఆధారమైనది వాక్యమైతే ఆ వాక్యంలో నీకేముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. నువ్వు అనుభవ జ్ఞానం కలిగి నువ్వు ఉంటే నువ్వు భక్తిహీనురాలు కావు. ఎప్పుడైతే వాక్యంలో నీకు అనుభవం లేదో, వాక్యంలో అనుభవం లేకపోతే నువ్వు భక్తిహీనురాలుగా మిగిలిపోవడానికి ఆస్కారం ఉంది. భక్తిహీనులు ఎందుకు అవుతున్నారో చెప్తున్నాను కదండి నేను. భక్తిహీనులు ఒకటి కారణం ఏంటో చెప్తున్నాను కదండి నేను మీకు. అందుకనే ఎక్కడేం చెప్తున్నాడు? వాక్యము కలిగిన వాడు భక్తిగా ఈ భూమి మీద బ్రతుకుతాడు. బాగా వినాలి మీరు. వాక్యము లేనివాడు, వాక్యంలో అనుభవం లేనివాడు, వాక్యం తెలియనివాడు భక్తిహీనుడు అవుతాడు. తెలుసా మీకు? తెలియదు వాళ్ళకి. వాక్యంలో ఏముందో ఏం తెలుస్తుంది? భక్తిగా బ్రతకటానికి వాక్యంలో ఏముందో వాక్యం తెలియని వాడికి ఏం తెలుస్తుంది? చాలామంది మీరు ఆలోచించండి, సంఘాలలో ఎలాంటి బోధన మీకు వినపడుతున్నాయి, సంఘాల్లో ఎలాంటి ఆరాధన కార్యక్రమాలు వినపడుతున్నాయి. విన్నారు కదండి ఇందాకల పాప చెప్పిన వాక్యంలో. మీరు వినాలి. ప్రతిరోజు మేము చెప్పే మాటల్లో చాలా జ్ఞానం ఉంటుంది, చాలా సత్యం ఉంటుంది. ఏంటి కొంతమంది ఎలా చేస్తున్నారా, బైబిల్లో ఎలా ఉంటే ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు ఆలోచన వచ్చింది. వినాలి, ఇటు విని ఇటు వదిలేయకూడదు. వినేటప్పుడు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. ఏంటి జాగ్రత్తగా? నువ్వు ఇందులోకి వచ్చి బీరోకి తాళం వేసానా, సూట్ కేసుకి తాళం వేసానా, ఇంటికి తాళం వేసానా, అన్నం సట్టి తబేలా తీసుకుపోయి మంచిగా ఒక దగ్గర పెట్టానా, మోదేసానా, ఇలాంటి ఆలోచన ఉండకూడదు. నా భర్తకు అన్నం పెట్టానా, నా పిల్లలకి అన్నం పెట్టానా, బడికి పంపించానా, ఇలాంటివి ఉండకూడదు ఆలోచన. నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టావంటే నీ మనసు స్వచ్ఛంగా ఉండాలి. దైవజనులు చెబుతున్న ప్రతి మాట మీద నీ ఆలోచన ఉండాలి. అప్పుడు ఆ మాటకు విలువ ఉంటుంది. దానిని నువ్వు కాపాడుకోగలుగుతావు, దాని కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. అంతే తప్ప నీ ఆలోచన బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా మన ఆలోచన ఎక్కడెక్కడ ఉందనుకోండి, మేము చెప్పే వాక్యం అర్థం కాక ఏమైంది చివరికి? అపార్థమైపోద్ది. అందుకే చెబుతున్న ప్రతి మాట మీరు ఆలోచించాలి. ఇతర సంఘాలలో ఇతరులు చెబుతున్న వాక్యాలలో మాటల్లో మరి ఎందుకు ఇంత తేడా ఉంది, బైబిల్లో ఇప్పుడు చదువుతున్నప్పుడు ఇప్పుడు వింటున్నప్పుడు ఎందుకు ఇలా ఉంది, అసలు ఏది కరెక్టు, మనం ఎందులో ఉంటే పరలోకం వెళతాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనం కేవలం ఒకటండి, పరలోకం పోవడం కోసమే దేవుని మందిరానికి వస్తున్నాం. మనం ఇంత మించి వేరే వర్షన్ లేదు. ఇంకా బైబిల్ అనేది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. అది అందులో చాలా విషయాలు దేవుడు పొందుపరిచాడు. ఆ మాటలు మనం నేర్చుకుంటానికి వస్తున్నాం, వాటి ప్రకారంగా బ్రతకటానికి వస్తున్నాం. భక్తి అంటే ఏదో అయ్యగారు వచ్చేస్తాడు, ఆదివారం ఆరాధన పెట్టేస్తాడు, వెళ్దాం అది అనుకుంటే నువ్వు పొరపాటు. అది ఇక్కడ కూడా సత్యము అంటే వాక్యం. ఆ వాక్యం విషయంలో నీకేముండాలి? అనుభవ జ్ఞానం నీకు ఉండాలి. వాక్య విషయంలో నీకు అనుభవ జ్ఞానం ఉండటం మూలాన ఏమండి, నువ్వు వాక్యం కలిగి బ్రతకటం మూలాన అందులో ఏమున్నాయో నీకు తెలిసిపోద్ది. అవి చేయడానికి నువ్వు ముందుకు వస్తావు, నీ భక్తిని నీవు కాపాడుకుంటావు, పెంపొందించుకోగలుగుతావు. నువ్వు ఆ భక్తిలో నేను నిలబడగలుగుతావు, నిన్ను నిలబెట్టగలిగిద్ది. ఈ మందిరానికి ఆధారం ఏంటి? పునాది, బేస్ మట్టం, పిల్లరు, అంతే కదా. ఈ మందిరం నిలబడాలంటే కింద బేస్ మట్టం ఉండాలి, బేస్ పిల్లరు ఉండాలి. నీవు నిలబడాలంటే నీ భక్తికి ఆధారం ఏంటి? వాక్యం. ఆ వాక్యంలో నువ్వు ఏమై ఉండాలి? అనుభవం ఉండాలి. కొంతమంది కూర చేస్తారు కదా, కూరలో కొంతమంది అండి అందులో ఏమైపోయినా టేస్ట్ వచ్చింది కూర, చెయ్యి తీరు అంటారు. ఇప్పుడు
కొత్తగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఉందనుకోండి, ఏనండమ్మా నన్ను చూడండి, కొత్తగా వివాహం చేసుకున్న స్త్రీ ఉందనుకోండి, ఏం చేస్తుంది? పసుపు అరగంటేయాలి, ఉప్పు అరగంటేయాలి, కారం గంటేయాలి అని కొలతలు ఉంటాయి. కొలతలు ఇదివరకు నేను కూడా అన్నం వండినప్పుడు, ఇంటర్మీడియట్ 10th క్లాస్లో అన్నం వండేటప్పుడు మనం ఎన్ని పోసాం, ఈ గ్లాస్ పోసాం అనుకోండి, ఈ గ్లాస్ పోసి కొన్ని నీళ్ళు వేస్తాం, అప్పుడు ఉడికిద్ది. అది ఇప్పుడు ఎవరు అనుభవం లేని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అన్ని కొలతలతో ప్రారంభిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అనుకోండి, అన్నం వండాలనుకోండి, బర్ణ కడిగేస్తారు, అందులో నీళ్ళు ఎలా పోసేస్తారు, తిప్పేస్తారు, పోయి మేము పెడితే ఉడికిద్ది చక్కగా. కొత్త వాళ్ళని అలా పోసి ఎలా తిప్పి ఎలా కట్టమనండి, ఏమవుతుంది? గింజలు అన్న ఎత్తి మెత్తగా ఎత్తి ఎవరు తినేది కాదు. అనుభవం. కొంతమంది కూరల్లో అనుభవం, కొంతమంది అన్నంలో అనుభవం. అన్నం కూడా వంటం రావాలి, ఎలా పడితే అలా వంటం కాదు. కూర, కొంతమంది చికెన్. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు అందరు చికెన్ చేస్తారు. అందరు చికెన్ చేసి లైన్గా పెట్టి అందరిది ఒక్కొక్క ముద్ద తినమనాలి. అందరూ చికెన్ ఒకేలా ఉంటుందా? ఉంటుందమ్మా. ఎందుకని? కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది చేయరు. అనుభవంతో చేస్తారు. కూరను కూడా సేమ్ ఐటమ్సే మళ్ళీ అల్లేసేది కూడా చేతీరు అంటారు, వాళ్ళ అనుభవం అంటారు, వాళ్ళ ఆలోచన. బైబిల్లో కూడా అండి, వాక్యంలో నీకు అనుభవం రావాలి. ఏదో బైబిల్ చేత పట్టుకున్నామంటే అలా, బైబిల్ తల కింద పెట్టుకుందామంటే అలా. చాలామంది మంచం దగ్గర తీసుకెళ్తారండి, ఎప్పుడు పట్టుకుని బైబిల్ మంచం గారికి కరెక్ట్ పడుకునే టయానికి మంచం దగ్గరికి వెళ్ళిపోద్ది బైబిల్. మంచం దగ్గర కాదు వెళ్ళిపోయేది, మైండ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బైబిల్లో ఏముందో నీకు తెలియాలని చదవాలి. వర్క్ పట్టుకుంటే ఉపయోగం లేదు, పట్టుండాలి. ఏముండాలి బైబిల్లో? పట్టుండాలి. పట్టుకున్నాను ఏముంది ఇందులో? పట్టుండాలి. ఆలోచించాలి. అనుభవ జ్ఞానం నీకు ఉండాలి. అనుభవ జ్ఞానం నీకు ఉంటే భక్తిగా ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతావు. వాక్యములో అనుభవం లేనివాడు, వాక్యాన్ని నేర్చుకోని వారు, వాక్యం అంటే ఆసక్తి లేనివారు దేవుని పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు భక్తిహీనులు. ఎవరికైతే వాక్యంలో అనుభవం లేదో వాళ్ళు ఎవరు? ఇప్పుడు భక్తిహీనులు. బైబిల్లో ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినంటే, సత్యం అంటే వాక్యము, అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుతున్నాడని ఇష్టపడుతున్నాడండి. ఆయన కోరుకుంటున్నాడండి దేవుడు. ఎందులో అనుభవం ఉండాలమ్మా? ఎందులో అనుభవం ఉండాలి? కొంతమందికి లెక్కల్లో అనుభవం ఉంటుంది, కొంతమంది ఇంగ్లీష్లో అనుభవం ఉంటుంది, కొంతమంది తెలుగులో అనుభవం ఉంటుంది, అవునా కదా? కొంతమంది వ్యాపారాల్లో అనుభవం ఉంటుంది, చదువుల్లో అనుభవం, చెప్పే పాఠాల్లో అనుభవం. కానీ దేవుడు ఏమన్నాడు? వాక్యంలో అనుభవం ఉండాలంటున్నాడు. భక్తిహీనులు అవడానికి కారణం ఏంటంటే అనుభవ జ్ఞానం లేకపోవటం, వాక్యంలో అనుభవం లేకపోవటం. భక్తిహీనుల మీదకి దేవుడు ఏం చేస్తాడు? ఒకసారి చూడండి బైబిల్. పేతురు రాసిన 2వ పత్రిక. కొంతమంది భక్తిహీనుల మీదకి దేవుడు ఏం చేశాడో చెప్తున్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. మరియు దేవుడు పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురిని కాపాడాడు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచటానికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఏమర్థమైంది ఇక్కడ? ఏమయ్యారు? జల ప్రళయంలో కొట్టుకొని పోయారు.
సొదొమ గొమొర్రా ప్రాంతంలో కాల్చబడ్డారు. ఎవరు వీళ్ళు? భక్తిహీనులు. వారి గురించి ఎందుకు చెప్పాడు దేవుడు? ఎందుకు రాయించాడు? ఓహో, ఈ విధంగా మనం ప్రవర్తిస్తే, మనము భక్తిహీనులైపోతే మనకు కూడా ఇలాంటి కీడు సంభవిస్తుంది. దేవుడు జలప్రళయం ద్వారా భక్తిహీనులను నాశనం చేశాడండి. ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి? ఆ భక్తిహీనులు ఏం చేశారు? నాశనం చేశాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చూడండి. ఇప్పుడు భక్తిహీనులని చదివారు, వారిని నాశనం జలప్రళయం ద్వారా నాశనం చేశారని చదివారు. ఏం చేశారు వాళ్ళు? లోకసువార్త 17వ అధ్యాయము 27వ వచనం చూడండి. లోకసువార్త 17:27 వచనం చూడండి త్వరగా. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరిని నాశనం చేసిన. ఏం చేశారమ్మ వాళ్ళు? తినటం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం. 4 తప్ప. ఈ 4 చేసినందుకే వాళ్ళు భక్తిహీనులు అయ్యారు. భక్తిహీనుల మీదకి ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఇప్పుడు అదే చెప్తున్నాడు, తినడం వల్ల, తాగడం వల్ల, పెళ్లి చేసుకోవడం వల్ల, పెళ్లికి ఇవ్వడం వల్ల వాళ్ళు జలప్రళయం వచ్చి కొట్టుకుని పోయి వచ్చారని చెప్తున్నాడు. మరి తినడం, త్రాగడం తప్పు కాదు కదా? తప్పమ్మా. ఇచ్చింది దేవుడు తినడానికే కదా. త్రాగడం, పెళ్ళి, వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేముంది? అంటే తిండి ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతికారు. అంతే కదండి. ఇప్పుడు మనకు దేవుడు కష్టపడి ప్రకృతిని చేసి మనకు తిండి పెట్టి మన తీరగా 3 పూటలు ఆరగిస్తూ తింటూ మరి దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడు ఈ రోజు కాకపోయినా రేపటి రోజు విడిచిపెడతాడా? ఆలోచించండి అమ్మ. అందుకనే తిండి ఇచ్చిన దేవుణ్ణి ఏం చేసి వీళ్ళు మర్చిపోయారు. వాళ్ళకేమండి నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి? కొట్టుకొని పోయేంత వరకు కూడా వాళ్ళు ఎరగలేదండి. కొట్టుకొని పోయేంత వరకు వారు ఇంకా భక్తిహీనులుగానే ఉన్నారు. అప్పుడు కొట్టుకొని పోయేటప్పుడు అప్పుడు కాపాడండి అంటే ఏం కాపాడతారు? ఆ వాడకి, ఆ నోవాహు కట్టిన వాడకి లాక్ చేసేసాడు దేవుడు. ఒకవేళ బలహీనుడైన నోవాహు ఎక్కడ లాక్ చేస్తాడో అని చెప్పేసి దేవుడు లాక్ చేసేసాడు. చచ్చిపోయే దాకా కూడా వాళ్ళు మారలేదండి. అంత భక్తిహీనులు వాళ్ళు. ఎప్పుడు లేస్తే తినడం కావాలి, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లిగా సుఖాలను పెంచడం వద్దా? ఇవన్నీ ఇచ్చిన దేవుడు వద్దా? మనకు పిల్లనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఏమండి తిండి పెట్టాడు. మరి మనకు ఇంత చేసిన దేవుణ్ణి మనం మరిచిపోయి బ్రతికితే కరెక్టేనమ్మా? ఏం చేశాడు వీళ్ళని? వాక్యం తెలియలేదు. నోవా వాక్యం చెప్తున్నాడు. ఆ కాలంలో ఆత్మరూపిగా యేసుక్రీస్తు వారు వచ్చాడు, వాక్యం చెప్పాడు, వీళ్ళు వింటున్నారు. మార్పు వస్తుందా? వాక్యం ఏమన్నా తెలుసా? అనుభవం ఉండాలి. మనకు దేవుడు రాయించిన మాటల్లో అనుభవం ఉండాలి. మనం కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళ వాక్యంలో అనుభవం లేకపోవడం వల్ల లోకాశల్లో పడిపోయి భక్తిహీనులు అయిపోయారు. ఎవరు? నోవా కాలం ప్రజలు ఏమైపోయారు? వాళ్ళు చచ్చిపోయారు. ఎలా? జలప్రళయం ద్వారా. భక్తిహీనుల దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నాశనం చేస్తాడు. తినకూడదంటే తినొచ్చండి, తినకూడదని కాదు. ఇందులో అపార్థాలు చేసుకోకూడదు. తినడం, త్రాగడం వల్ల ఏం దేవుడు సంపడం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి బ్రతికారు వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి బ్రతికారు. ఎవడైనా మనకు సహాయం చేశారనుకోండి, అతను మర్చిపోయామనుకోండి, ఏమంటాడు? ఆలోచన చేయండి. నీకు ఎవరన్నా ఏదన్నా 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఏం చెప్పాలి? నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. ఇచ్చినోడిని మర్చిపోతావు నువ్వు? అమ్మ, ఏదన్నా మనం అప్పుడప్పుడు కరివేపాకు, పసుపు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఈగానే ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇచ్చిన ఆమెను మర్చిపోయి నువ్వు రేపటి దినాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏమనుకుంటుంది ఆమె? నీ బిడ్డలకి ఎంత చేస్తావు? రేపు నువ్వు వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత, వీళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోలేదనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? నిన్ను కని పెంచి పోషించి ఎంత చేసి అంత చేస్తే నువ్వు ఇదేనా అలా చేసేదని 100 మంది చెప్పుకుంటావు. నువ్వు న్యాయమే నువ్వు చెప్పుకోవడంలా. దేవుడు అండి, ఇంత చేసిన దేవుడు మర్చిపోయి నువ్వు బ్రతుకుతుంటే ఆలోచించండి. పెళ్లి చేసుకొని పెళ్లికి ఇచ్చేటప్పుడు ఏముంటాయి? భోజనాలు ఉంటాయి, తెలుసు కదా. భోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. వాక్యానికి ఎవరు? చాలామంది క్రిస్టియన్స్ మ్యారేజ్ చేస్తాం కదండి. క్రిస్టియన్ మ్యారేజ్ చేసేటప్పుడు దైవజనులు వాక్యం చెప్తారు. వాక్యం చెప్పేటప్పుడు ఇలా ఏమంటారు? తొందరగా ముగించండి అయ్యగారు, తొందరగా ముగించండి. అన్నిటికీ తొందర లేదు కానీ వాక్యంగా తొందర. ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ భోజనాలు వేసేస్తారు. భోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకనే ఇచ్చిన దేవుడిని మరిచిపోయి బ్రతుకుతున్నారు.
వాక్యంలో ఏముండాలంటే అనుభవ జ్ఞానం ఉండాలి. అనుభవ జ్ఞానం నీకు వాక్యంలో ఉంటే నేను దేవుని పిల్లారా భక్తి పౌరురాలు అవుతాం. అనుభవ జ్ఞాన వాక్యం లేదనుకోండి భక్తిహీనురాలు అవుతాం. గుర్తుపెట్టుకోండి. వచ్చేవారు దేవుని మాట. ఓకే, ప్రార్థన. పరిశుద్ధ ప్రేమల తండ్రి, గొప్పనామానికి కృతజ్ఞతలు. భక్తిహీనులు అవడానికి కారణం ఏంటి మేము చూస్తూ ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నాం తండ్రి. మిగతా సంగతులు వచ్చేవారు మేము నేర్చుకుంటాము. వచ్చిన పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. తదుపరి కార్యక్రమం మీకు తోడుగా ఉండి సాయం చేయండి. యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.